అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ను అందించడమే తమ లక్ష్యమని విద్యుత్ శాఖ ఎస్ఈఎం సత్యరాజ్ కుమార్ తెలిపారు. విద్యుత్ ఈఈ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ రానున్న వేసవి దృష్ట్యా అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు గాను 220 kV బ్రాహ్మణపల్లె సబ్స్టేషన్ నందు ఆధునీకరణ పనులు చేపడుతూ ఉండటంతో శనివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగిందని వివరించారు. 20 kV సబ్స్టేషన్ బ్రాహ్మణపల్లె నందు రాబో వేసవి కాలాన్ని దృష్ట్యా మనకు సప్లై నిరంతరాయంగా ప్రజలకు అందించడానికి చేసే ఆధునీకరణ పనుల్లో భాగంగా ఈ సబ్స్టేషన్ నందు కొన్ని పనులు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సప్లై ఆపడం జరిగింది. ఈ ఆధునీకరణ పనుల్లో భాగంగా మేజర్గా 3 వర్క్స్ చేస్తున్నాము. మొదటిది 220 kV సింగిల్ జిబ్రా బస్ని 220 kV ట్విన్ మూవ్స్గా మారుస్తున్నాము. ఇందులో 3 వింగ్స్ ఇన్వాల్వ్ అయినాము. O&M వింగ్, ప్రాజెక్ట్స్ వింగ్ అండ్ MRT వింగ్. ఈ అంతా పాయింట్ ఏంటంటే మనకు 220 kV చిన్నకంపల్ల నుంచి రేణిగుంటకు ఒకటే సింగిల్ లైన్ ఉంది. ఆ లైన్ను మనకు రిలయబిలిటీ కోసం మనకు బ్రాహ్మణపల్లె సబ్స్టేషన్కి ఇన్ అండ్ అవుట్ చేస్తున్నాము. లిలో లైన్గా మార్చి 2 సర్క్యూట్గా చేయడం వల్ల మనకు సబ్స్టేషన్ నందు పవర్ రిలయబిలిటీ పెరుగుతుంది. దీనివల్ల మనకు ప్రజలకు నిరంతరాయంగా పవర్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా సబ్స్టేషన్లో 33 kV లెవెల్లో 2 కొత్త ఫీడర్లని శాంక్షన్ చేశారు. వాటి పనులు కూడా జరుగుతున్నాయి. 33 kV ఆకేపాడు మరియు వత్తలు ఫీడర్లు కొత్తగా ఈ సబ్స్టేషన్లో యాడ్ చేయడం జరుగుతుంది ఉన్న 33 kV ఫీడర్లకు. ఈ విధంగా మనకు ఆర్గనైజేషన్ మనకు మాడిఫికేషన్ చేయడం వల్ల ఈ రాజంపేట చుట్టుపక్కల ప్రజలకు నిరంతరాయంగా పల్లెలకు మరియు అగ్రికల్చర్ సప్లై కూడా ఎటువంటి సాధ్యమైనంత వరకు నిరంతరాయంగా పవర్ సప్లై చేయడం జరుగుతుంది.